సో హాయ్ గైస్, ఈరోజు మనము కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఇంటర్న్షిప్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో జనరల్గా ఇన్ జనరల్ ఏంటి అంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే జనరల్గా ఇంటర్న్షిప్స్ అనేవి పే చేస్తారా, మాకేమైనా డబ్బులు పే చేస్తారా, స్టైఫండ్ లాంటివి ఏమైనా పే చేస్తారా అని అడుగుతూ ఉంటారు. జనరల్గా ఇన్ జనరల్ ఇంటర్న్షిప్ అనేది బేసిక్గా చెప్తా ఉన్నాం, 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మనకి కొంత అమౌంట్ అనేది పే చేస్తూ వర్క్ చేయించుకోవడం. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే టెక్నికల్ గా మనకి నాలెడ్జ్ వచ్చేలాగా, అంటే వాళ్ళు ఏం పే చేయరు కానీ మనకి వర్క్ నేర్పించుకొని మనం ఇన్ని నెలలని 6 మంత్స్ నా దగ్గర ఉండాలని చెప్పి అట్లాగా ఒక 6 మంత్స్ అలా బాండ్ లాగా రాపించుకొని 6 మంత్స్ 1 year బాండ్ లాగా కాంట్రాక్ట్ లాగా మాట్లాడుకొని ఒక 6 మంత్స్ మన దగ్గర వాళ్ళ దగ్గర పని చేయాలి, వాళ్ళు చెప్పిన పని చేయాలన్నట్లు ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనది ఈ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో పెయిడ్ అనమాట. మనం ఎందుకంటే మనం వర్క్ నేర్చుకోవడానికి. సో మనకేంటంటే రియల్ టైమ్ సెనారియోస్, సో జామ్స్ తెలియదు, తర్వాత స్క్రమ్ మీటింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇవన్నీ ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కి ఉండాల్సిన మినిమం నాలెడ్జ్. ఎందుకంటే కంపల్సరీ కెరీర్ గ్యాప్ వాళ్ళు సో ఆన్సో డాక్యుమెంటేషన్ చేసుకుని ఎక్స్పీరియన్స్ పెట్టుకుని లేకపోతే ఎక్స్పీరియన్స్ లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక రియల్ టైమ్ సినారియో అనేది తక్కువ ఉంటుంది. రైట్, ఇప్పుడు అనుకోవచ్చు సో నేను ఇంటర్న్షిప్ లేకుండా వర్కౌట్ అవుతుందా, అసలు ఇంటర్న్షిప్ వల్ల నాకేం బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ ఇంకొక కొంతమంది క్వశ్చన్ రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంత కాస్టా. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము డీటెయిల్ గా. సో డీటెయిల్ గా చాలా జెన్యున్ గా మనం మాట్లాడుకుందాం అండి. ఇట్స్ నాట్ అబౌట్ సో సివైసి సాఫ్ట్ ఏదో ప్రొవైడ్ చేస్తుంది, మన సివైసి సాఫ్ట్ ఏదో ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అలా కాకుండా ఇన్ జనరల్ జెన్యున్ పాయింట్స్ గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇంటర్న్షిప్ అనేది 3 to 6 months ఉంటుందండి. ఇట్ డిపెండ్స్. సో ఇట్ డిపెండ్స్ అంటే మనం ఎంత టైం అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది 3 months ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది 4 months ప్రొవైడ్ చేస్తారు. సో ఈవెన్ మన దాంట్లో ఒకరైతే సివై సాఫ్ట్వేర్ 4 months ప్రొవైడ్ చేస్తుంటే సో ఇంకో కంపెనీ వచ్చేసి అరౌండ్ 5 months దాకా ప్రొవైడ్ చేస్తూ ఉంది సేమ్ కోర్స్ విత్ ఇంటర్న్షిప్. సో ఇప్పుడు ఏంటి అంటే డిఫరెంట్ గా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ద ఇంటర్న్షిప్ ఒక ఇంటెన్షన్ ఏంటి అంటే మీరు ఏదైతే నెక్స్ట్ జాబ్ లోకి వెళ్ళినా ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టినా లేకపోతే ఆ రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ట్రైన్ చేయడం ఇంటర్న్షిప్ యొక్క కోర్స్ విత్ ఇంటర్న్షిప్ ఆర్ లెర్నింగ్ విత్ ఇంటర్న్షిప్ అని కూడా అనొచ్చు. సో ఎలా అంటే ఒక టాపిక్ తీసుకోవడం, దాని మీద మనం వర్క్ చేయడం, ఇలా ఉంటుంది. సరే, దీంట్లో ఏంటి అంటే మనకి కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది, చాలా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే సో నిన్నే చూసుకుంటే సో ఐ మెట్ విత్ సమ్ హైర్ అండ్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే ఇంటర్న్షిప్ క్యాండిడేట్స్ నేను మీట్ అవడం జరిగింది. మీట్ అయితే ఎవరైతే కొంచెం డల్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా పికప్ అయ్యి చాలా మంచిగా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరిగాయి. ఎలాగా? ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్తామేనండి. ఇప్పుడు ఒకటేసారి మనము 5 km అయితే రన్ చేయలేము. అదే 1 km చిన్నగా 500 meters లేకపోతే 1 kilometer చిన్నగా రన్ చేస్తే మనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అప్పుడు మనం మెల్లగా 1.5 kilometers కోసం ట్రై చేయొచ్చు. అప్పుడు 1.5 kilometers వరకు కొన్ని రోజులు మనం రన్ చేస్తే 2 kilometers కోసం మనము రన్ చేయొచ్చు. ఇలాగేంటి అంటే మన కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ సేమ్ మేనర్, సో సేమ్ ఫార్ములా, సేమ్ థింగ్ ఇఫ్ యూ అప్లై ఇన్ ఇంటర్న్షిప్. మనం చిన్న టాపిక్ ఇచ్చారు, ఒక చిన్న ఫామ్ క్రియేట్ చేయమని ఇచ్చారు. డైరెక్ట్ గా వెబ్సైట్ చేయమంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. అదే చిన్నది టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి దీని మీద మీకు వచ్చిన ఫామ్ క్రియేట్ చేయండి అంటే మనం క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. రైట్, ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకొకటి వచ్చేసి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ రియల్ టైమ్ సినారియో బేస్డ్ ఉంటాయి. కొన్ని వాటిలో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లైక్ డెవలప్మెంట్ సైడ్ రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైమ్ ప్రాజెక్టులు కూడా ఇవ్వచ్చు. ఓకే, రియల్ అంటే ఒక ప్రాజెక్ట్ లా క్రియేట్ చేసి ఇవ్వచ్చు. బట్ కొన్ని వాటిలో ఏంటంటే ఎగ్జాంపుల్ డెవాప్స్ కానీ సేల్స్ ఫోర్స్ కానీ లేకపోతే పవర్ బిఐ కానీ రియల్ టైమ్ సినారియోస్ తీసుకొని ఓకే ఇది, ఎందుకంటే పవర్ బిఐ ప్రాజెక్ట్ తీసుకుంటే మినిమం ఏ ప్రాజెక్ట్ తీసుకుని 6 to 1 year దాకా కంపల్సరీ పడుతుంది. ఫుల్ టైమ్ ప్రాజెక్ట్స్ చాలా ల్యాక్స్ బడ్జెట్, అంత పెద్ద ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఏంటి అంటే కాకపోతే ఆ రియల్ టైమ్ సినారియోస్ లో ఆ సినారియోస్ తీసుకొని మనకి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. సో దీనివల్ల నాకేంటి ఉపయోగం? ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటి అంటే ఈ రియల్ టైమ్ సినారియోస్ తెలిస్తే అసలు అక్కడ ఒక ఇప్పుడు మనం చూసుకుంటే వెహికల్ వెళ్ళేటప్పుడు హెయిర్ పిన్ బెండ్ అయితే ఉంటుందో అట్లా కాకుండా అట్లీస్ట్ ఒక విజన్ అనేది ఉంటుంది మనకి. ఆ విజన్ ఉండడం వల్ల అట్లీస్ట్ వీ కెన్ గెస్ ఆర్ వీ కెన్ ఎస్యూమ్ కొంతవరకు మనము
అంటే ఇప్పుడు మిగతా లేమెన్ కంటే కూడా ఒక విజన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆల్రెడీ అదే సినారియో బేస్ మీరు ఆల్రెడీ చేస్తుంటారు కాబట్టి వేరే సినారియోస్ మీరు అప్లై చేయొచ్చు. అదైతే రియల్ టైమ్ మీరు జాబ్ లో ఫేస్ చేసే సినారియోస్ ఇవన్నీ కూడా అప్లై చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఇంకొక పాయింట్ వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్ అండి. టెక్నికల్ నాలెడ్జ్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో డెఫినెట్ గా మనము టాపిక్ తీసుకొని ఒక టాపిక్ చెప్పి మీరు ప్రాక్టీస్ చేయండి అనే దానికంటే, టాపిక్ చెప్పి మీకు ఈ టాస్క్లు ఇస్తున్నాను రేపు కంప్లీట్ చేయాల్సిందే అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ ఎలా డెవలప్ అవుతుంది, నాట్ ఇన్ ద సెన్స్ స్పీకింగ్ అనే కాదు. సో కమ్యూనికేషన్ విత్ ద టీమ్. సో ఎందుకంటే ఎగ్జామ్ తోటి ఒక 8 to 10 పీపుల్ ఉంటారు, లేకపోతే 5 to 6 పీపుల్ ఉంటారు బ్యాచ్ అనుకుంటే, సో ఆ కమ్యూనికేషన్ అనేది మనకు ఉంటుంది. టెక్నికల్ గా కమ్యూనికేట్ అవుతాం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దీనివల్ల ఏంటి అంటే మనకి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినప్పుడు రేపు మనం 2 ఇయర్స్ పెట్టినా 3 ఇయర్స్ పెట్టినా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లకు రెడీ అవ్వాలి అన్నా కానీ ఇది యూజ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ కాస్ట్ విషయానికి వస్తే చాలా మంది ఈ అంటే జనరల్ గా ఇది వీళ్ళ ఈ వీళ్ళు ఇచ్చే సివైసీ సాఫ్ట్ కానీ వేరే కంపెనీ కానీ ఇచ్చే వీళ్ళు ఇచ్చే కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అనేది 80K ఉంది జనరల్ గా. సో అంత కాస్ట్ నేను పెట్టాలా అంటే డెఫినెట్ గా ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టండి. ఎందుకంటే కంప్లీట్లీ గైడెన్స్ అనేది ఎప్పటికీ గైడెన్స్ స్టిక్ అవుతుంది. సో దట్స్ వై నేను దాని విషయంలో కూడా ఎంటర్ కాను కూడా అందుకే, రైట్. దానికి అందుకని సపరేట్ వేరే ఎండీని పెట్టేసి, ఈవెన్ దో ఇట్ ఈస్ మై కంపెనీ, వేరే ఎండీని పెట్టేసి హీస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను మాత్రం కంప్లీట్ గా స్టిక్ అవుతుంది సిబిఎస్ఈ గైడెన్స్ కి, రైట్. ఇక్కడ ఏంటి అంటే మీకు వర్త్ ఇట్ అనిపిస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నేను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ నేర్చుకొని ఒక 3 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ లాగా రెడీ అయ్యి ఎలాంటి టెన్షన్ లేకుండా నా జాబ్ ని కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ నేను కోర్స్ విత్ ఇంటర్న్షిప్ తీసుకోకపోతే నాకు వర్కౌట్ అవ్వదు, అలా ఏం లేదు. మీరు కష్టపడచ్చు. నేను అన్ని విషయాలు చెప్తున్నా, ఈవెన్ హైడ్ అండ్ ట్రైన్ కూడా నేను చెప్పేది అదే. మీ సొంతంగా కూడా చేయొచ్చు. చేయదు అవ్వదు అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే వీ డిడ్ నాట్ టేక్ ఎనీ కోర్స్ విత్ ఇంటర్న్షిప్, ఓన్లీ కోర్సెస్ తీసుకున్నాము. అండ్ వీ డిడ్ నాట్ అంటే మేము రెఫరెన్స్ కూడా తీసుకోలేదు. సో బట్ మనం గ్రో అయ్యే వచ్చాం. సో ఎట్ ద సేమ్ టైం కష్టపడేది కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ బేస్ అనేది మీకు ఏర్పడుతుంది, అంతే తేడా. మిగతాది అది అప్ టు యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బట్ ఒకటి ఏంటి అంటే ఇంటర్న్షిప్ అనేది మాత్రం చాలా యూజ్ అవుతుంది. అది మీరు సివైసీ సాఫ్ట్ లో తీసుకోండి, లేకపోతే ఇంకెక్కడైనా తీసుకోండి, అది మీ ఇష్టం. దాని గురించి అసలు కమెంట్ నేను చేయట్లేదు. బట్ ఇక్కడ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, రైట్. సో ఇంటర్న్షిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన జాబ్లో రేపు జాబ్లో లేకపోతే జాబ్లో వెళ్ళినప్పుడు, లేకపోతే కోర్స్ ఏదైతే నేర్చుకున్నామో దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎంత కోర్స్ బాగా ప్రాక్టీస్ చేసినా జాబ్ చేసేటప్పుడు ఆ సినారియోస్ అనేది వేరేగా మనకు డిఫరెంట్గా ఉంటాయి. సో దిస్ ఈస్ రియాలిటీ. అండ్ లేదు నేను ఒక కోర్స్ నేర్చుకుని వెళ్తాను అంటే 100% కోర్స్ నేర్చుకునే వాళ్ళకి కూడా సక్సెస్ అవ్వచ్చు. ఓకే. అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్లు 6 months ప్రొలాంగ్ చేస్తాయి. సో దట్ ఈస్ అప్ టు దేర్ అనమాట. వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, రోజుకి 1 hour ప్లాన్ చేసుకున్నారా, 1.5 hour ప్లాన్ చేసుకున్నారా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్స్టిట్యూట్. బట్ ఏంటి అంటే టైం ఫ్రేమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎన్ని అవర్స్ మనం చేస్తున్నాము. సో ఎగ్జాంపుల్ మనం చూసుకోండి. సో ఒక 3 to 4 months లేకపోతే 3 months అనుకుందాం. రోజుకి 5 గంటలు అంటే నెలకి ఎంత, 3 5 15, 150, 1500 అవర్స్. అప్పుడు 3 months కి 4500 అవర్స్ అండి. 4500 అవర్స్ లో మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు? కానీ ఆ 4500 అవర్స్ ఏదైతే ఉందో కంప్లీట్ డెడికేషన్ అనేది మీరు ఇక్కడ పెట్టాలి. పెట్టగలిగితేనే సక్సెస్ అవుతారు, రైట్. ఒకసారి చూడండి. బట్ ఇవైతే ఈ కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అయితే బెనిఫిట్స్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఫ్రెషర్స్ అయితే అప్ టు దెమ్. బట్ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఈ విషయం కూడా. కోర్స్ విత్ ఇంటర్న్షిప్ మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. బట్ ఎనీవే ఆల్ ది బెస్ట్. బట్ ఏంటి అంటే కొంతమంది కమెంట్ చేస్తున్నారు, ఇంకా కొన్ని కంపెనీలు స్టార్ట్ కాలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎండ్ కాలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ స్టార్ట్ కాలేదు అంటున్నారు. 100% అన్ని కంపెనీస్ స్టార్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అంటే మెజారిటీ కంపెనీస్ డిసెంబర్ ఆర్ జనవరి మోస్ట్లీ అన్ని ఓపెన్ అవుతాయి. సో అప్పుడు ఇంకా ఈ కెరీర్ గా వాళ్ళకి పూర్తిగా అవకాశాలు ఉండవని నేను చెప్పను, ఉంటాయి కానీ కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ signing up. CVS Guidance Private Limited, one stop solution for all job related courses. Thank you.